సీతారామ శాస్త్రి గారు. అందుకని ఆయన వ్యక్తిత్వం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆయన సినిమా పాటల కవిగా మనందరికీ తెలుసు, ఆయన పాటలు మనం విన్నాం, వాటి గురించి చాలాసార్లు చదివారు. ఆయన వ్యక్తిత్వంతో మనకి పని ఏంటి అంటే కొంతమంది కథలు, కాలానికి సంబంధించిన కథలు. ఎందుకంటే కాలం వాళ్ళని ఎలా షేప్ చేసిందో, వాటి నుంచి వాళ్ళకు వచ్చిన అనుభవాల ద్వారా వాళ్ళు వాటిని ఎట్లా వ్యక్తీకరించారో, అది తర్వాత చాలా సంవత్సరాలు, చాలా తరాల పాటు వాళ్ళకి అవి గైడ్లైన్స్గా మిగిలిపోయాయో, అవి చెప్పేవాళ్ళు నాకు తెలిసి కాలం తాలూకు పంక్చువేషన్లో అక్కడక్కడ మాత్రమే వచ్చే కొన్ని మైలురాళ్ళు. అలాంటి మైలురాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన మైలురాయి. అక్కడ ఆ మైలురాయి పక్కనే ఒక మంచి వేప చెట్టు ఉంటుంది, దాని మంచి నీడనిస్తుంది, దాని తాలూకు గాలి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వేసవికాలంలో చెట్టు కింద కూర్చుంటే మనకి నీడ దొరుకుతుంది, ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, పెద్ద ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి చక్కటి నిద్ర కూడా వస్తుంది. అది కూడా మంచిదే, ఎందుకంటే అది కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి. సో అలాంటి ఎన్నో లక్షణాలు కలిగిన వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఆయనతో నా మొదటి పరిచయం నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. సరసస్వర సురఝరీ గమనమై సామవేద సారమేది ఆ పాట ఉంది కదా, ఆ పాట విన్నప్పుడు నేను విపరీతంగా చెలించిపోయి, జ్వలించిపోయి ఏం చేయాలో తెలియక, శ్రీశ్రీ గారు మొదట్లో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇమిటేట్ చేస్తూ చందో వృత్తాల్లో పద్యాలు రాసినట్టుగా నేను కూడా ఇలాంటి వరుసల్లో ఉండే చాలా పాటలు రాసేసి, ఆ తర్వాత ఆయన ఉన్నారు కాబట్టి నేను వాటిని చింపేశాను. అదొక ఫేజ్, అదొక 3-4 సంవత్సరాల ఫేజ్ అది. ఆ తర్వాత నేను ఆయన నా 23వ సంవత్సరంలో పంజాగుట్టలో నా రూమ్ పక్కన నేను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన పాటలు రాస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కలిసే అవసరం కలిగింది. ఎందుకంటే నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఆయన మద్రాసులో ఆంధ్ర క్లబ్లో పక్క రూమ్లో ఉన్నాం. నేను పక్కన డైలాగులు రాసేవాడిని పగలంతా, ఆయన పడుకునేవారు. రాత్రిపూట ఆయన పాటలు రాసేటప్పుడు నేను కూడా పక్కనే కూర్చునేవాడిని. ఆయన గురించి వెంకటకొండ గారు, నేను ఇందులో ముందు మాటలో ఒక మాట రాశాను, అందులో ఉన్మాది ఉగ్రవాది ఈ మాటల్ని నువ్వు ఎలా జస్టిఫై చేస్తా ఉన్నారు. ఏంటంటే నాకు అనిపించింది, నేను ఏ ఉద్దేశంతో రాశానంటే, మనల్ని మరిచిపోయే ఒక ఉన్మత్తావస్థలోకి వెళ్తే తప్ప కొన్ని మనం సృజించలేమనిపిస్తుంది. ఆయన దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు అలాంటి అవస్థలు గడిపాడేమని నాకు అనిపిస్తుంది. ఆయనున్న కాలంలో కానీ, ఆయనున్న ప్రాంతంలో కానీ, ఆయనున్న సమాజంలో కానీ, అప్పుడున్న వ్యక్తులతో కానీ ఆయన లేడు. దానికంటే చాలా ముందున్నాడు. అందుకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం, ఇంకా తర్వాత చాలా రోజుల తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అదొక రకమైనటువంటి ఉన్మత్తావస్థగానే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళందరికీ ఆయన చేష్టలన్నీ కూడా అర్థం కావు. ఆయనతో బతికిన వాళ్ళందరికీ కూడా ఆయన చాలా ఎక్సెంట్రిక్గా అనిపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఉగ్రవాది అని ఎందుకంటానంటే, ఆయన్ని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని తన తోటి వాళ్ళని అంతలా తిట్టగలిగే శక్తి ఎవడుకుంటుంది? ఉగ్రంగా ఉన్నవాడికి వస్తుంది. సో అలాంటి ఉగ్రవాదిగానే చూస్తాను నేను ఆయన్ని. అంత భావ తీవ్రత ఉన్నటువంటి వ్యక్తులు మనం చాలా తక్కువ సార్లు కలుస్తాం. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉండరు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ తాలూకు తీవ్రత వాళ్ళని ఎంతలా కన్జ్యూమ్ చేసేస్తుందంటే దాన్ని భరించడం చాలా కష్టం. వాళ్ళకే కాదు, దాని తాలూకు రేడియేషన్ పక్కనున్న వాళ్ళని కూడా నిలకడగా ఉండనివ్వదు. ఆయన కుటుంబం అంటే నాకు కొంచెం జాలి ఉంది. ఎందుకంటే ఆయన్ని వాళ్ళు అన్నేళ్ళు భరించగలిగారు. చాలా కష్టం అది, అంత ఈజీ కాదు. ఎందుకంటే గొప్పవాళ్ళు అంటే, ఇప్పుడు సూర్యుడు దూరం నుంచి చూస్తే మనకి ఎంత బాగుంటాడు. వేసవికాలం ఎంత తిట్టుకుంటాం మనం సూర్యుడిని. అదే సూర్యుడు మన ఇంట్లో ఎదరగదిలో కూర్చొని రాస్తుంటే ఎవ్రీడే వడదెబ్బే అందరికీ, విపరీతమైన డిహైడ్రేషన్ అందరికీ. సో అలాంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక రకమైనటువంటి స్థితిలో ఉండేటువంటి మనిషి ఆయన. నేను ఆయన్ని కొంత దగ్గరగా చూడగలిగే అవకాశం నాకు చాలాసార్లు కలిగింది. నాకు ఆయనలో నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే, మనం ఎంత విభేదిస్తే ఆయన మనం అంత ప్రేమిస్తాడు. మనం ఆయన చెప్పిన దాన్ని గొప్పేసుకుంటే మన మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. ఒకసారి అందుకే నచ్చినా కూడా కావాలని విభేదించేవాడు, ఎందుకంటే కాసేపు ఎక్కువసేపు మాట్లాడతాడు కదా. సో ఎందుకంటే హీ ఎంటర్టైన్స్ యూ ఎ లాట్. అది ఆయన ఆవేశం మనకు ఆనందాన్ని ఇవ్వటం ఏంటో అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది గుణం గంగరాజు గారికి బాగా తెలుసు. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతుంటారు, చాలా విపరీతమైనటువంటి సీరియస్గా మాట్లాడుతుంటారు. మనకి అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. గంటలు క్షణాల్లో గడిచిపోతూ ఉంటాయి. అంటే ఆయన అగరొత్తిలాగా అనిపిస్తాడు ఒక్కోసారి నాకు. అదేమో కాలిపోతూ ఉంటుంది, మనకి మంచి సువాసన ఉంటుంది. అందుకే దాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెడతాం.
సో అలాంటి వ్యక్తి అనిపిస్తుంది ఆయన. అండ్ చాలా వైరుధ్యాలు ఉన్న వ్యక్తి. ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడాను. అంటే దాని అర్థం 24 గంటలు ఆయన చాలా మూవ్ అయ్యి ముందుకెళ్ళిపోయాడు. 48 గంటలు 72 గంటలు ముందుకెళ్ళిపోయింటాడు ఆయన. మనమేమో 24 గంటల్లోనే ఇంకా ఉండుంటాం. ఎందుకంటే 25 గంటలకు రావడానికి మనకి బోల్డ్ అంత బద్ధకం కదా, కళ్ళు ఓపెన్ అవ్వవు. బట్ ఆల్రెడీ ఆయన 72 దగ్గర 96 దగ్గర ఉంటాడు. అండ్ అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కవికి చాలా ధైర్యం ఉండాలి. చూడండి, 19 ఏళ్ల వయసులో నాదు కవనము వహిని గర్భం అంటే ఏంటంటే అసలు అగ్నితో జ్వలించిపోతున్న ఒక అగ్ని పర్వతం లాంటిది నా కవిత్వం అని 19 ఏళ్ల వయసులో చెప్పాలంటే ఒకటి అజ్ఞానమైన ఉండాలి, లేదా అహంకారమైన ఉండాలి, లేదా ఆత్మవిశ్వాసమైన ఉండాలి. అది ఆత్మవిశ్వాసంగా మనం ఎందుకు చూడాలి అంటే అది 19 ఏళ్ళప్పుడు చెప్తే ఆయనకి 70 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బాగుందనే మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన 19 ఏళ్ళప్పుడు రైట్ అనమాట. అంటే మనందరికంటే 60 ఏళ్ళ ముందు చూసేసుకున్నాడు ఆయన. కాబట్టి మనకు కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన సినిమా కవికి ఎందుకు చూడంటే చాలామంది సినిమా ఆయనకు ఒక వెహికల్. అంటే ఎక్కువ మందికి ఆయన చేరటానికి, ఆయన తాలూకు వాణి వినపడటానికి సినిమా అనేది ఒక మీడియం అయింది. అందుకని ఆయన దాని సినిమాని ఎప్పుడు గౌరవించాడు. ఆయన ఎప్పుడు దాన్ని చిన్న చూపు చూడలేదు. చాలా హీ రెస్పెక్ట్ సినిమా ఎ లాట్. ఎందుకంటే ఆయన దర్శకులతో కానీ, లేదంటే నిర్మాతలతో కానీ, లేదా సంగీత దర్శకులతో కానీ, ఇప్పుడు తమన్ అంటే దాదాపుగా ఆయనకి 2వ కొడుకు కంటే చిన్న వయసు ఉన్నవాడు దాదాపుగా. అలాంటి వాళ్ళతో కూడా ఆయన వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ఆయన తాపత్రయపడటం అంటే ఏంటంటే వాళ్ళకి ఆయన ఇచ్చే వాల్యూ, వాళ్ళని కూర్చోబెట్టేటువంటి సీట్ చాలా రెస్పెక్టబుల్ సీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో ఆయన వాదిస్తాడు. అంటే ఒక మనిషి మనతో వాదిస్తున్నాడంటే మనకి వాల్యూ ఇస్తున్నట్టుగా. మనకి వాల్యూ అయిపోతే మనం ఏం చెప్పినా ఎక్స్ట్రాడినరీ అండి, టెరిఫిక్ అని వెళ్ళిపోతే బెటర్ కదా, హ్యాపీ కదా. ఆయన లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు, మనమేమో అది నిజమేమో అనుకుని అజ్ఞానంలో మనం సర్వనాశనం అయిపోవచ్చు. కానీ అలా కాకుండా ఆయన మనం కరెక్ట్ చేయాలని ఆయన తాపత్రయపడడం, మనతో విభేదించడం, ఆ విభేదించడంలో ఆయన మనిషిని ప్రేమించటం, వాళ్ళను వదలకపోవటం. అందుకని ఆయనతో దెబ్బలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు. దీన్ని చూస్తూ ఉంటారు, ఆయన పాటలు వింటూ ఉంటారు. సో అంటే అలాంటి ఒక స్థితిలో ఒక మనిషి జీవితం అంతా గడపడం అంటే ఆ వ్యక్తికి పిచ్చైనా ఉండాలి, గొప్పతనమైనా ఉండాలి. ఏదనేది మనం చెప్పక్కర్లేదుగా. రెండోది అని మనందరికీ ఆయన ప్రూవ్ చేశాడు కాబట్టి. అండ్ నాకు అంటే ఆయన గురించి నాకు ఆలోచించినప్పుడు చాలా విషయాలు వస్తాయి. ఎందుకంటే శివదర్పణ ఒక పుస్తకం రాశాడు ఆయన. నేను ఒక లైన్ దగ్గర ఆ పుస్తకం చదివితే ఆగిపోయిన లైన్ దగ్గర పుస్తకం పక్కన పెట్టేసా. ఏంటంటే శివుణ్ణి అంటాడు, నిన్ను కాదని నాకు పరమార్థం ఏది, పోని ఓకే ఒప్పుకుంటాం, కరెక్ట్. శివుడు లేకపోతే మనకి పరమార్థం. నన్ను కాదని నీకు పరివారం ఏది అంటాడు. నేను ఒకటి నీ గొడ్డు తలుపు తెరవాలయా బాబు, నెత్తి మీద నువ్వు చెమ్ము నీళ్లు పోయాలి, నేను హారతి ఇవ్వాలి నీకు, నేను గంట కొట్టి నువ్వు లేచావు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి, నేను లేకపోతే నీకు పరమార్థం ఏంటి, ప్రసాదం పెడతాడు. సో అంటే ఆయన అప్రోచ్ చాలా వెరీ మోడర్న్ అప్రోచ్. అందుకనే నేను ఆయన ఆధునికుడు అంటాను, సంప్రదాయవాది అంటాను. ఆ రెండింటి తాలూకు మిక్స్చర్ ఆయన. అండ్ ఆయన తాలూకు అహంకారం కూడా దిశనాహంకారం, జ్ఞానం వల్ల వచ్చిన అహంకారం. అది భలే సొగసుగా ఉంటుంది. కవికి అహంకారం ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు ఒక ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, ఒక 18 ఏళ్ళ ఆడపిల్ల, నవనవలు ఆడుతున్న ఆడపిల్ల, మనం చూడగానే నవ్వితే ఇంక దానికి వాల్యూ ఏముంది? వెంటనే బైక్ వెనక్కి తిప్పి వెళ్ళిపోతాం, పని అయిపోయింది అనుకుని. అది వెనక్కి తిరిగి చూడకూడదు మనని. అప్పుడే కదా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి అది వెనక్కి తిరిగి మనం చూసి నవ్వినప్పుడు మన జన్మ ధన్యమైంది అనిపిస్తుంది కదా. సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి వాడు. అందుకని కవికి అహంకారం ఉంటే ఆ అందమే వేరు. సో అలాంటి అహంకారం ఉన్న కవి. ఆయనకి అహంకారం కూడా ఒక అలంకారం నిజంగా చెప్పాలంటే. అండ్ నేను అంటే నా శక్తి, నా స్థాయి ఏంటో నాకు తెలియదు, కానీ నేను బేరీజ్ వేసుకుని చాలా వాటిలో నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారు చాలా ఇష్టం నాకు. ఆయన చలువు మిరియాలు అయితే నేను దాదాపుగా ఒక 20-30 సార్లు చదివిన తర్వాత కానీ అర్థం కాల. అంత గొప్ప కవి, అంటే చాలా లోతైన కవి. నేను అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆర్డెంట్ ఫ్యాన్. నేను ఇంక వేటూరి సుందరరామూర్తి గారు అంటే చెవి కోసుకుంటాను. నేను కావాలని నేను రెచ్చగొట్టడానికి నేను వేటూరి గారి ఫ్యాన్ అని కూడా ఎక్కువ చెప్తున్నాను నేను దగ్గర. ఆయన ఎట్లాగైనా నా చేత ఆ మాట మానిపించి నేను ఈ పాట బాగా రాశాను నాతో అనిపించుకోవాలని కూడా ఆయన నాతో చప్పట్లు కొట్టించుకోవాలని కూడా పాట రాసేవాడు ఆయన. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అది ఆయన సంస్కారం, అంతవరకు అమాయకత్వం, అది లేదా మన తెలివి తక్కువతనం. సో అంటే ఆయన మనిషికి ఇచ్చే విలువ. అంటే ఆయన చిన్నపిల్లాడైపోవటం. ఒక స్టార్ హోటల్లో కూర్చుంటే ఒక స్వీట్ బెడ్రూమ్ తీసుకుంటే లోపల బెడ్రూము, బయట దాని యాంటీ రూమ్లో మనం కింద కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటే లోపలేమో ఆ భీంబాయ్ పడుకుని ఉండేవాడు మంచం మీద.
తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎదరగదిలో ఆయన కింద లుంగి కట్టుకుని కింద కార్పెట్ మీద కూర్చొని సిగరెట్ కాలుస్తూ పాట రాస్తున్నాడు ఆయన. తీసుకున్నదేమో స్టార్ రూమ్, కూర్చున్నదేమో కార్పెట్ మీద. సో ఇది ఒక ఉన్నమత్తావస్థ అయింది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు, ఏ ప్రయాణం చేస్తున్నాడు, ఏ ఫ్లైట్లో ఉన్నాడు, దాంట్లో ఏ క్లాస్లో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, ఏది కూడా ఆయన పెద్దగా తాకలేదు. కానీ ఆయన రాసిన ప్రతి మాట మన తాకింది. ఆయన జేబులోంచి డబ్బులు ఇలా తీయడం ఇలా పడేయడం చూసాడు నేను. ఇప్పుడు ఏంటి గుప్పిలతో తీసి పడేసాడు. అదే పుస్తకాలంటే మాత్రం ఎన్ని పుస్తకాలు ఉన్నా ఇంకా కొత్తగా ఉన్న పుస్తకాలు కావాలనేవాడు ఇది రాయటానికి. ఇంకా ఎప్పుడు పుస్తకాలు చాలా ఉండేవి లోపల పుస్తకాలు, అది వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మళ్ళీ ఇంకా కొత్త పుస్తకాలు కావాలి, ఇంకా కొత్త పుస్తకాలు కావాలి. అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పాటలు రాసిన తర్వాత వచ్చే ఒక కలర్ కాగితం కంటే పాటలు రాయడానికి ఉపయోగపడే తెల్ల కాగితానికి వాల్యూ ఎక్కువ దృష్టిలో. సో ఇలాంటి వ్యక్తులతో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది చాలా చాలా గొప్ప అవకాశంగాను గొప్ప అదృష్టంగాను భావిస్తాను నేను. ఈ పుస్తకంలో ఎందుకంటే ముందు నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయనకి చాలా భయాలు, విపరీతమైన భయాలు. కుటుంబ సభ్యులను కోల్పోతామేమో, వాళ్ళు దూరం అయిపోతారేమో, స్నేహితులు దూరం అయిపోతారేమో, వాళ్ళని ఎట్లా ఇప్పుడు దగ్గరగానే ఎలా ఉండాలని ఆయనకి, అంటే ఆస్తులు అవి ఇవి కోల్పోవడం కంటే కూడా విపరీతంగా మనుషులను కోల్పోతామని భయం విపరీతంగా ఉండేది. అది శ్రీరామ్ గారు కూడా నాతో చాలాసార్లు చెప్పారు, ఆయన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. ఆయన భయాన్ని గెలవాలి అనుకుంటూనే ఉన్నాడు ఆయన జీవితాంతం. ఆయన గెలిచాడు. ఎందుకంటే చివరిలో ఆపరేషన్కి వెళ్ళే ముందు నాతో మాట్లాడుతూ, నేను రాకపోవటం అది పెద్ద ఇష్యూ కాదు, బట్ నా టర్మ్స్కి నేను వెళ్ళిపోవటం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సీను అని చెప్పాడు ఆయన నాతో. అందుకని చివరిలో డాక్టర్లు అడిగినప్పుడు కూడా నేను శ్రీరామ్ గారికి కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఆయన నియమాలకి అనుగుణంగానే జీవితాన్ని గడిపాడు, ఆయన నియమాలకి అనుగుణంగానే ఆయన వెళ్ళిపోయాడు. చాలా ఐశ్వర్యం ఉన్న వ్యక్తులు తప్ప అలా చేయలేరు, చాలా కష్టం చేయటం. చాలా విపరీతమైన ఐశ్వర్యం ఉంటే తప్ప, ఎంతో సంపద ఉంటే తప్ప మనుషులు అలా చేయలేరు. ఆ సంపద కనిపించే సంపద కాదు, కనిపించే ఐశ్వర్యం కాదు. అలాంటి సంపద ఐశ్వర్యం ఉన్నాడు. ఇప్పుడు మనందరి మనసుల్లోనూ ఆయన గురించి చచ్చుకోగానే, ఇందాక ఆయన చూడగానే కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వచ్చింది కదా. అంటే ప్రతి చుక్క, ఆయన పాట విన్నప్పుడు మన పెదాల మీద వచ్చిన ప్రతి నవ్వు ఆయనకి మనం ఇచ్చే ఒక పుష్పమే. అందుకని మన హృదయంలో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. ఇందాక వెంకట గారు చెప్పినట్టు ఆ మాట మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఆ రణమే తప్ప మరణం అంటే తెలియదు. నమస్కారం.